ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. అంటే మనకు ఒక మనిషి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా లివర్ డొనేట్ చేస్తారు. సో డొనేట్ చేసినప్పుడు ఎవరైతే మనం సగం లివర్ తీసుకుంటామో వాళ్ళకి 6 మంత్స్‌లో లివర్ అనేది రీజనరేట్ అయిపోతుంది కంప్లీట్‌గా. ఎందుకనంటే వాళ్ళ లివర్ బాగా పనిచేస్తుంది కాబట్టి. సో లివర్ డ్యామేజ్ అనేది కొన్ని స్టేజెస్ ఆఫ్ డిజీజ్‌లో వెళ్ళిన తర్వాత ఒక పర్మనెంట్ డ్యామేజ్‌కి పోవడం అనేది జరుగుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పాను F1 ఫైబ్రోసిస్, F2 ఫైబ్రోసిస్, F3 ఫైబ్రోసిస్, F4 ఫైబ్రోసిస్. సో ఇప్పుడు ఇనీషియల్గా మనకు ఫ్యాటీ లివర్ అనేది స్టార్ట్ అయింది. ఫ్యాటీ లివర్ చాలా కారణాలతో అవుతూ ఉంటుంది. కానీ మనం ఒక ఉదాహరణకు ఒబేసిటీ తీసుకుందాం, లేకపోతే డయాబెటీస్ తీసుకుందాం. సో ఇవన్నిట్లో ఏమవుతుంది అని అంటే మెల్లిమెల్లిగా లివర్లో కొవ్వు జమ కావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మనం దాన్ని పట్టించుకోవట్లేదు, దాన్ని అలానే వదిలేసాం. దాని పైకి వెళ్ళి మన వెయిట్ కంట్రోల్ లేదు, షుగర్ కంట్రోల్ లేదు. దీంతో ఏమవుతుంది, మనకు ఫ్యాటీ లివర్ అనేది ఆ గ్రేడింగ్ ఆఫ్ ద డిజీజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే మెల్లిమెల్లిగా డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. లివర్లో కొవ్వు ఎక్కువ జమ కావడం స్టార్ట్ అవుతుంది. దాంతో లివర్కి డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుంది అని అంటే ఇప్పుడు F1, F2, F3 ఫైబ్రోసిస్లో F3, F4 ఫైబ్రోసిస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే లివర్కి ఆ రీజనరేట్ అయ్యే కెపాసిటీ అనేది కోల్పోతుంది లివర్. సో ఆ టైంలో లివర్ సిరోసిస్ అనే ఫైనల్ స్టేజ్లోకి పోతుంది, వేర్ లివర్కి పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయింది, ఇంకా రీజనరేట్ అయ్యే కెపాసిటీ కూడా లేదు. సో ఈ F1, F2 ఫైబ్రోసిస్లో కానీ మనం పేషెంట్ని ఐడెంటిఫై చేసామనుకోండి, అప్పుడు అది రివర్సబుల్ కండిషన్. F3, F4కి పోయేసరికి ఏమవుతుంది అని అంటే మోర్ ఆఫ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతూ ఉంది. సో మనం మెయిన్గా ఇప్పుడు ఫ్యాటీ లివర్ని ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని అంటే మనం ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసి మనకు ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని తక్కువ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటికలీ పేషెంట్స్ విల్ గెట్ బెటర్. మనం వీఆర్ ప్రివెంటింగ్ దట్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ ద హోల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్. అంటే మనకి ఫ్యాటీ లివర్ అనేది స్కాన్లోనే తెలుస్తుంది. ఇప్పుడు మనం రొటీన్ చెకప్స్ చేసుకుంటూ ఉంటాం, రొటీన్ స్కాన్స్ చేస్తూ ఉంటాం, లేకపోతే వేరే కారణంతో స్కాన్ చేసినప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది ఉదాహరణకి. సో చాలామంది ఏంటంటే అందరికి ఉంది కదా, ఇదేదో కామన్ థింగే అన్నట్టు దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇస్ అది ఫ్యాటీ లివర్ ఎందుకోసం వస్తుంది అంటే మనకి వెయిట్ కంట్రోల్ లేకపోయేసరికి వస్తుందా, లేకపోతే ఏమన్నా షుగర్, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్, లేకపోతే వేరే ఇంకేమన్నా ప్రాబ్లం తోటి మనకి ఫ్యాటీ లివర్ వస్తుందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఉట్టి ఈ అల్ట్రాసౌండ్ గ్రేడింగ్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్ తోటి మనకి కరెక్ట్గా తెలియదు. సో ఫైబ్రో స్కాన్ అనే టెస్ట్ చేస్తాము, దాంట్లో మనకి ఈ F1, F2, F3, F4 అనేది తెలుస్తుంది. సో ఇన్ కేస్ కొన్ని గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లో కూడా F2 ఫైబ్రోసిస్ ఉండొచ్చు. సో మనకు మెయిన్ అసెస్మెంట్ ఆఫ్ ద డిజీజ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకోసం ఫ్యాటీ లివర్ అవుతుంది, ఫ్యాటీ లివర్ ఏ గ్రేడ్లో ఉంది, దాంతో ఏమన్నా డ్యామేజ్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివరే ఉంది, లివర్కి ఏం డ్యామేజ్ కావట్లేదు, F1 ఫైబ్రోసిసే ఉంది, అట్లాంటప్పుడు ఉట్టి లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాం. అని అంటే మనకు మందులు అవసరం లేదు, జస్ట్ మనం వెయిట్ కంట్రోల్ చేయడము, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీని ప్రమోట్ చేయడం, ఇట్లాంటివి చెప్తా ఉంటాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.